తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలైతే కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులైతే దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో చాలా చోట్ల సోదాలైతే చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని మలక్పేట్, పాతబస్తీ, బండ్లగూడ, మణికొండ, టోలీ చౌక్ తో పాటు నల్గొండలోనూ ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలైతే చేశారు. ఈ క్రమంలో పోలీసులు దరఖాస్తుదారుల్ని నిలిపివేశారు. మహబూబ్ నగర్ లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన అధికారులు 5 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కౌంటర్లలో వద్ద పనిచేసే వ్యక్తుల వద్ద డిక్లరేషన్ కంటే ఎక్కువ మొత్తంలో నగదు ఉన్నట్లుగా గుర్తించారు. భద్రాద్రి జిల్లా అశ్వరాపేటలోని ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న 35,000 స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న 7 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీఓ గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావు వద్ద 16,500 రూపాయల నగదు, రెన్యువల్స్, ఫిట్నెస్ పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4,500 నూతన లైసెన్సులు, ఫిట్నెస్ పత్రాలు గుర్తించారు. కౌంటర్లలోని ఉద్యోగుల వద్ద కూడా లెక్కకు చూపని నగదు లభ్యమైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులైతే చేస్తుంది. మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి దాడులు జరిగాయో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏ విధమైన దాడులు చేశారు? అక్కడ ఏమైనా లెక్కకు మించిన నగదు ఏమైనా లభ్యమైందా? పద్మ, కరీంనగర్ జిల్లా తిమ్మపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో ఉదయం నుండి ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు అక్కడ అంటే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టోటల్ మొత్తంగా ఆర్టీఐ అధికారుల పైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 గంటల సేపటి నుండి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఒక 4 ఆ ఏజెంట్లను కూడా అదుపులో అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలియవస్తుంది. అయితే ఆ ఏజెంట్ల రిక్రూట్మెంట్ ఏజెంట్లతో పని చేయించుకోకూడదని, నేరుగా ఆర్టీఐ కార్యాలయాల్లో కస్టమర్లకు పని చేయాలని చెప్పేసి ప్రజలకు సేవలు అందించాలని తెలిసి ఉన్నా కూడా మళ్ళీ ఏజెంట్లను సంప్రదించి మళ్ళీ కొంత మొత్తంలో అవినీతి పాల్పడుతున్నారనే అభియోగాలపై వాళ్ళ ఆర్టీఐ అధికారులపైన ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో సోదాలు చేస్తున్నారు. ఇంకా కొంత పెద్ద మొత్తంలో కూడా ఆ డబ్బు కూడా పట్టుకున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఆర్టీఐ డ్రైవర్, కార్యాలయం డ్రైవర్ కూడా అక్కడే ఉండడంతో అక్కడ ఏజెంట్లు 5 ఉండడంతో అక్కడ వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఆ డబ్బులు కూడా దొరికినట్టు మనకు తెలుస్తున్నది. వాళ్ళ డబ్బులు స్వాధీనపరుచుకున్న అదుపులో తీసుకున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు పద్మ. అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ డబ్బు నిల్వలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఫైళ్లను కూడా అధికారులు, ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా గంట సేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ మొత్తం మీద పెద్ద మొత్తంలో డబ్బు కూడా అందుబాటులో వచ్చేటువంటి సమాచారం ఉందని కూడా మనకు తెలియవస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. మొత్తంగా ఏకకాలంలో ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో మెరుపు దాడులు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆర్టీఏ కార్యాలయంలోని పలువురు ఏజెంట్లను కూడా అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. కౌంటర్లలో డిక్లరేషన్ కంటే ఎక్కువ నగదు లభ్యమైనట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఏసీబీ అధికారులు అయితే దాడులు కొనసాగుతున్నట్లుగా సమాచారం.
మొత్తంగా 12 ఏళ్ల తర్వాత ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులైతే దాడులైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏసీబీ దాడులైతే కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఏ విధమైన దాడులు చేస్తున్నారు? ఇప్పటి వరకు కూడా ఎంత నగదు పట్టుబడినట్టుగా తెలుస్తోంది? ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పలు జిల్లాల్లో ఆర్టీఏ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులైతే దాడులైతే నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో చాలా చోట్ల కూడా సోదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలైతే చేస్తున్నారు అధికారులు. ఇంతకుముందు నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు బేస్ చేసుకోవడము, మా సొంత ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేయడము, వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి ఈరోజు మా హైయర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ మణికొండ డిటిఓ ఆఫీస్లో. ఇక్కడ ఈ డిటిఓ ఆఫీస్లో దాదాపు ఒక 12 మంది ఏజెంట్స్ కూడా ఉన్నారు లోపల. సో ఆ ఏజెంట్స్ కూడా మేము విచారిస్తున్నాము. అట్లాగే ఈ స్టాఫ్ దగ్గర కూడా కొన్ని అన్వాంటెడ్ మెటీరియల్, అన్వాంటెడ్ ఇవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎంక్వైరీలో భాగంగా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఫైల్స్ అన్నీ కూడా తనిఖీ చేస్తున్నామండి. తనిఖీల్లో భాగంగా అన్నీ వెరిఫై చేస్తామండి. ఇది డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్లో ఏమైతే మాకు దృష్టికి వస్తాయో అన్నిటిపైన కూడా చర్యలు ఉంటాయండి.